బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును ఖండిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ దర్యాప్తు సంస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపైన కక్ష సాధింపు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి పకడ్బందీ వ్యూహమని అన్నారు. కవితపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ విద్యార్థి వీరులకు జై తెలంగాణ. కవితక్కను వెంటనే అన్యాయం చేసిన కవితక్కను వెంటనే కవితక్కని వెంటనే అన్యాయం చేసిన కవితక్కని వెంటనే కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అన్యాయం చేసిన కవితక్కని వెంటనే ఈడీ కేసుల్లో ప్రూవ్ చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయగలిగిన శక్తి నీ దగ్గర ఉందా? ఒట్టిగానే ప్రతి ఒక్కటి మీద అరెస్ట్ చేస్తామని భయపెట్టడం ఈడీ ఉంది కదా అని, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ అని పంపటం. మళ్ళీ వాళ్ళకి ఇలా మీరు పేపర్లో చూడండి, ఇవాళ అత్యధిక సందాలు ఇచ్చిన వాళ్ళని వాళ్ళే, ఎందుకంటే వాళ్ళు భయపెడితే ఇవాళ భారతదేశంలో అత్యధిక సందాలు ఇచ్చిన పార్టీ ఏదంటే, తీసుకున్న పార్టీ ఏదంటే ఎస్బీఐ బాండ్స్ రూపంలో ఇవాళ అత్యధిక మరి చందాలు తీసుకున్న పార్టీ ఏదంటే బీజేపీ పార్టీ. మరి దాన్ని అసలు కనుక అది కనుక కరెక్ట్గా ఎప్పుడూ సమయం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా చిక్కకపోరు. మరి వాళ్ళు ఏం చేసినా తప్పు లేదు. మరి మనం చిన్న కేసులో మరి ఇది మన అన్యాయంగా, ఎందుకంటే మన కేసీఆర్ గారిని మరి లొంగకపోయేతలకి ఈ విధంగా అరెస్ట్ చేయాలనే ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు, ప్రభుత్వంలో లేదు కాబట్టి మనం వంగ తీసుకొని ఏ విధంగా అయినా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ మన యొక్క ఎంపీలను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ నేను ఒక మనవి చేస్తున్నా, ఒకవేళ తాత్కాలికంగా ఏదన్నా మార్పు జరగవచ్చు, కానీ నీ వల్ల జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం.